పదకవితా పితామహుడు అయినటువంటి శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి కీర్తన ఇది. సంసార సాగరంలో మునిగి తేలే ఒక సామాన్య మానవుడు తన బలహీనతలన్నీ ఒప్పుకుంటూ శ్రీ వెంకటేశ్వర భగవానుని యొక్క పాదాలకు తన్ను తాను సమర్పించుకునే అద్భుతమైనటువంటి శరణాగతి భావంతో ఈ కీర్తన ఉన్నది. మనం దీన్ని తెలుసుకున్నాం ఇప్పుడు. విడువరాదెంతైనా వెర్రివాడనైనా నీకు కడవారు నవ్వకుండా కాచుకో నన్నును. విడువరాదెంతైనా వెర్రివాడనైనా నీకు కడవారు నవ్వకుండా కాచుకో నన్నును. ఓ వెంకటేశ్వర, నేను ఎంతటి వెర్రివాడనైనా సరే నన్ను నీవు విడిచిపెట్టకూడదు. లోకంలో ఉన్న ఇతరులు నన్ను చూసి నవ్వుకోకూడదనమాట. అలా నవ్వుకోకుండా నీవే నన్ను కాపాడాలి. ఎవరైనా చూస్తే ఈడేందిరా వెంకటేశ్వర స్వామి భక్తుడు ఇట్లా ఉండాడే అని ఎవరన్నా కానీ విమర్శిస్తే నవ్వుకుంటే అది నీకే కదా ఇబ్బంది. నీకు చెడ్డ పేరు వస్తుంది కదా. ఇప్పుడు నీవు లోకానంతటికీ తండ్రివి కాబట్టి ఎవరైనా ఒక తండ్రి తన పిల్లవాడు వెర్రివాడైతే తన పిల్లవాడిని చూసి అందరూ నవ్వకుండా ఉండే విధంగా ఆయన జాగ్రత్త పడి తన పిల్లవాడిని సాక్కుంటాడు కదా, రక్షించుకుంటాడు కదా. ఆ విధంగా నువ్వు కూడా అందరూ నన్ను చూసి నవ్వేటుగా లేకుండా నన్ను రక్షించుకోవాలి. నువ్వు ఆ బాధ్యత నువ్వు తీసుకోవాలి వెంకటేశ. ఇక మొదటి చరణం. జ్ఞానము నేనెరగా నజ్ఞానము నేనెరగా మానను విషయములు మరిగి అంతైనా. జ్ఞానము నేనెరగా నజ్ఞానము నేనెరగా మానను విషయములు మరిగి అంతైనా. నీ నామము నుడిగి నీ దాసుడననుకొందు. నీ నామము నుడిగి నీ దాసుడననుకొందు. దీనికే వహించుకొని దిద్దుకో నన్నును. నాకు అసలైన జ్ఞానం ఏమిటో తెలీదు, అలాగని అజ్ఞానం అంటే ఏదో కూడా తెలీదు. ఈ లౌకిక సుఖాలు, ఈ ఇంద్రియ భోగాలు, ఈ విషయాలనే వాటిని నేను ఎంతమాత్రం వదలలేకపోతూ ఉన్నాను. కానీ నేను నిరంతరము నీ నామాన్ని మాత్రం జపిస్తూనే ఉన్నాను. నేను నీ దాసుణ్ణి, ఈ మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నీ దాసుణ్ణే నేను నీ దాసుణ్ణే అనేటువంటి ఈ ఒక్క కారణాన్ని మనసులో ఉంచుకొని నా తప్పులన్నీ క్షమించి నన్ను సరైన మార్గంలో పెట్టు కృష్ణ. ఓ వెంకటేశ గోవింద. ఇక రెండవ చరణం. అకర్మము నెరగను సుకర్మము నెరగను. అకర్మము నెరగను సుకర్మము నెరగను. ప్రకట సంసారముపై పాటు మానను. అకర్మము నెరగను సుకర్మము నెరగను. ప్రకట సంసారముపై పాటు మానను. ఒక పనివాడనై పూని ముద్రధారినైతి. ఒక పనివాడనై పూని ముద్రధారినైతి. మొకమోడి ఎందుకే గోమున నేలు నన్నును. ఏది చేయదగిన పనో, ఏది చేయకూడని పనో, ఏది మంచి పనో ఏది చెడ్డ పనో నాకు తెలియట్లేదు. ఈ కళ్ళ ముందర కనిపిస్తున్నటువంటి ఈ సంసార చక్రం మీదున్న మోహాన్ని, ఆరాటాన్ని నేను మార్చుకోలేకపోతున్నాను. అయినప్పటికీ నీ సేవకుడు నన్ను చెప్పుకోవడానికి మాత్రం నేను శంఖచక్ర ముద్రాలు ధరించాను. వైష్ణవుడిగా చెప్పుకోవడానికి శంకుచక్రాలు అనేటువంటి ముద్రలు గురువు ద్వారా వేస్తారనమాట. అంటే ఇతను వైష్ణవులకు సంబంధించిన వాడు అని. అంటే మనకు ఇక్కడ ఇస్కాన్కి సంబంధించిన దాంట్లో కూడా మనము తిలకం పెట్టుకుంటాం, తిలకధారణ, కంటిమాల వేసుకుంటాం. ఇలా కొన్ని ముద్రలు చూసినప్పుడు వీళ్ళు అని ఐడెంటిఫై చేస్తారన్నమాట. అలా నేను వైష్ణవుడిగా ముద్రలను ధరించాను కాబట్టి ఇక్కడ గోముగా అడుగుతున్నాడు. మరి నేను నీ దాసుడుగా వైష్ణవ ముద్రలు ధరించినాను కదా, కాబట్టి నన్ను నీ దరి చేర్చుకోవాల్సిన బాధ్యత నీదే కదా, నన్ను రక్షించుకోవాలి కదా నువ్వు అని గోముగా భగవంతుణ్ణి వేడుకుంటున్నాడట. ఇక 3వ చరణం.
వెనుకగా నన్ను ముందు విచారించి కానను, వెనుకగా నన్ను ముందు విచారించి కానను, నినుపై దేహదారినై నీకు మొక్కేను, వెనుకగా నన్ను ముందు విచారించి కానను, నినుపై దేహదారినై నీకు మొక్కేను. ఘనుడ శ్రీ వెంకటేశ కన్నులెదుట బడితి, ఘనుడ శ్రీ వెంకటేశ కన్నులెదుట బడితి, కని విడువ పోరాదు కరుణించు నన్నును, ఘనుడ శ్రీ వెంకటేశ కన్నులెదుట బడితి, కని పో విడువరాదు కరుణించు నన్నును, విడువరాదెంతైనా వెర్రివాడనైనా నీకు కడవారు నవ్వకుండా కాచుకో నన్నును. నేను వెనకటి జన్మల్లో ఏమేమి చేశానో నాకు తెలియదు, ఆలోచించే శక్తి లేదు, చూడలేను. ముందు ముందు ఏ జన్మలు తీసుకుంటానో, ఏ విధంగా నా భవిష్యత్తు ఉంటుందో కూడా నేను ఊహించేటువంటి ఆ శక్తి కూడా నాకు లేదు, ఆ జ్ఞానము నాకు లేదు. ఈ దేహాన్ని మోస్తూ కేవలం నీపై భక్తితో నీకు నమస్కరిస్తూ ఉన్నాను. ఓ గొప్పవాడైనటువంటి శ్రీ వెంకటేశ, ఘనుడు అంటే ఘనుడ శ్రీ వెంకటేశ, ఘనుడు అంటే ఆయన అనుకుంటే ఏదైనా చేయగలడు, అది ఆయనకు సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. కాబట్టి అంతటి ఘనుడు అయినటువంటి ఓ వెంకటేశ్వర, నీ కంటి ఎదురుగా నేను నిలబడ్డాను కదా, మరి నువ్వు చూసి నన్ను చూసి వదిలేయకూడదు. ఎవరికైనా భగవంతుడి యొక్క చూపు ఎట్లాంటిదంటే కరుణామయుడు అనమాట. ఒకసారి చూస్తానే ఆయన అందరి యొక్క ఇబ్బందులన్నీ ఒక క్షణంలో పోగొట్టగలడు అనమాట, కంటి చూపుతోనే. అంత గొప్పవాడైనటువంటి ఓ వెంకటేశ, నీ కళ్ళు ఎదుట నిలబడ్డాను కదా, కాబట్టి నన్ను చూసి వదిలేయకూడదు. నీ శరణు వేడి వచ్చాను కదా, నీ కరుణామయ చూపులతో నన్ను రక్షించు ఓ వెంకటేశ గోవింద. కాబట్టి ఇందులో మనము తెలుసుకోవాల్సింది, మనలో ఉండేటువంటి గర్వాన్ని, అహంకారాన్ని, వీటిలన్నిటిని వదిలేసి మనకేదో గొప్పగా తెలుసని నేను అనుకుంటామేమో, భగవంతుడు ముందర వచ్చినప్పుడు నాకు ఏమీ తెలియదు అనేటువంటి ఉండాలన్నమాట. ఎప్పుడైతే చైతన్య మహాప్రభు వస్తారో ఆయన్ను దర్శించుకోవడానికి సనాతన గోస్వామి, రూప గోస్వాములు వచ్చినప్పుడు వాళ్ళు ఎప్పుడైతే భగవంతుని చూస్తారో వాళ్ళు సకల శాస్త్ర పారంగతులు అన్నమాట. వాళ్ళందరికీ అన్ని శాస్త్రాలు ఎక్సలెంట్గా తెలుసు వాళ్ళకు. అంత మంచి జ్ఞానం ఉండేవాళ్ళు కూడా వెంటనే భగవంతుని యొక్క పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి కింద ఉండేటువంటి ఆ గడ్డిని తీసుకొని నోటు కరిపించుకొని, నేను ఒక పశువు లాంటి వారిని, నేను చాలా అజ్ఞాన్ని, ముందు నన్ను రక్షించు అనేసి వేడుకుంటారనమాట. కాబట్టి మనలో ఏదో ఒక చిన్న టాలెంట్ ఉండొచ్చు, దాన్ని చూసుకొని గౌరవపడకుండా భగవంతుడి దగ్గర ఎంతో వినయంగా మనలో ఉండేటువంటి ఈ అజ్ఞాన్ని అంతా వెళ్ళబుచ్చాలన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు ఈ ముఖ్యంగా ఈ కీర్తనలో, నాకు నిజమైన జ్ఞానం లేదు, పాపం తెలియదు, పుణ్యం తెలియదు, ఈ సంసార మోహం ఇంకా పోలేదు, నాలో ఇంకా అనేకమైన లోపాలు ఉన్నాయి, అయినా కూడా నేను నీ దాసుడుగా అనేసి నేను నీ దాసత్వం తీసుకున్నా, నీ దగ్గరికి వచ్చేసా, నీ ముద్రలు ధరించేసా, నీ నామజపం ఎప్పుడు చేస్తున్నా, నీ సన్నిధికి వచ్చా. కాబట్టి దయ ఉంచి నన్ను రక్షించు, నీవు కాకపోతే భక్తవత్సలుడు ఇంకెవరు మమ్మల్ని రక్షిస్తారు అనేటువంటి సంపూర్ణ శరణాగతితో ఈ కీర్తన ఎక్సలెంట్గా శ్రీ అన్నమాచార్యులు వారు మనకు అందించారు. ఇలాంటి భావంతో మనం భగవంతుని ఆశ్రయించే భాగ్యం కలిగించమని మనం వెంకటేశ్వర స్వామిని వేడుకున్నాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. హరే కృష్ణ. అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై. జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై. అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై. శ్రీ హరినామ సంకీర్తన మహాయజ్ఞకి జై. నిత్య గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ.